సేఫ్టీ వీక్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ 1 వీక్ పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఒక న్యూరో సర్జన్గా నేను డే టు డే లైఫ్లో చాలా వరకు ఈ హెడ్ ఇంజరీస్ చూస్తూ ఉంటాను. ఒక్కోసారి వాటి తీవ్రత ఎలా ఉంటుంది అంటే చిన్నగా వచ్చినప్పుడు ఓకే, కొన్నిసార్లు సర్జరీ చేసినా నయం అవుతుంది. కొంత తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా ఇక్కడ ఒక లిమిటేషన్స్ ఉంటాయి. సో హెల్మెట్ ఉంటే కనుక చాలా వరకు హెడ్ ఇంజరీస్ నుంచి కాపాడుకోవచ్చు, లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. అట్లనే అంగవైకల్యం నుంచి కూడా కాపాడుకోవచ్చు. హెడ్ ఇంజరీ పొరపాటున హెల్మెట్ లేకుండా హాస్పిటల్ పడ్డాడంటే అన్కాన్షియస్ అయితే అది రికవరీ కావడానికి చాలా టైం పట్టవచ్చు. ఒక్కోసారి వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుంది. రికవర్ అయినా కూడా ఒక్కొక్కసారి పక్షవాతము లేకపోతే ఫిట్స్ లాంటివి లేదంటే కుదరడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అలాగే కుటుంబానికి కూడా విపరీతమైన ఆర్థిక భారం. అట్లనే మ్యాక్సిమం బయట తిరిగేది ఎవరు? బెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే సంపాదించే వాళ్ళు, అంటే ఇంట్లో అందరూ ఏదో పని చేస్తారు, బట్ మ్యాక్సిమం బయటకు వెళ్ళి వర్క్ చేసి సంపాదించే వాళ్ళు ఫ్యామిలీ హెడ్ ఉంటాడు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ హెడ్ ఇంజరీస్ యాక్సిడెంట్స్కి లోన్ అవుతుంటారు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఇట్లా హెడ్ ఇంజరీ అయ్యి తల దెబ్బ దాకా హాస్పిటల్లో పడ్డారంటే ఫ్యామిలీ మొత్తం దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకు ఆర్థికంగా చితికిపోతారు. రాను ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం తెలుసు కదా. మనం కొనుగోలు శక్తి ఏదైనా కూడా వస్తువులు కొనుక్కుంటే వస్తువుల మీద ద్రవ్యోల్బణం, లేదంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే రాను విపరీతమైన ఖర్చు పెరుగుతుంది. అంటే మెయింటెనెన్స్ దానికి రకరకాల కారణాలు ఉంటాయి. హాస్పిటల్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ కాస్ట్ పెరగడం దగ్గర నుంచి రకరకాల కారణాలతోటి. సో దాన్ని మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా అది తప్పదు. సో కాబట్టి మన వంతు ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఏ విధంగా హెడ్ ఇంజరీస్ కావచ్చు, ఏ దానికైనా కావచ్చు. మనకున్నప్పుడు వెళ్తున్నారు, ఒక హెల్మెటే కదా పెట్టుకుంటే పోయేదేమో. చాలామంది అంటుంటారు దీన్నే కదా సార్, గీడిపోయినా అయినా కూడా యాక్సిడెంట్ కూడా. ఒక ఎగ్జాంపుల్, ఇట్లానే ఊర్లో మాట్లాడుకుంటూ పోతున్నాడు. ఈయన అవుతున్నాడు, పైకి వెళ్ళి ఒక ఫ్రెండ్ ఎవరు వచ్చిన హలో అని ఇట్లా అన్నాడు. ఇది అటు పోయింది, కథం పడ్డాడు, హెడ్ ఇంజరీ. స్లోనే వెళ్తున్నాడు, 20 కన్నా ఎక్కువ వెళ్ళదు, కానీ అక్కడ మోరే ఏదో రాయి ఉంటుంది, అప్పుడు ఏం చేస్తుంది. కాబట్టి హెల్మెట్ అనేది దగ్గర దూరమా, స్పీడ్ వెళ్తున్నామా లేదనేది కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పీడ్ షుడ్ ఆల్వేస్ బి హెల్మెట్ అనేది ఎప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలి. నేను హాస్పిటల్ స్టార్ట్ చేసిన ఆరంభం నుంచే కాకుండా ఎప్పటి నుంచో కూడా ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. మెడికల్ ప్రొఫెషన్లో ట్రీట్మెంట్తో పాటు ప్రివెన్షన్ కూడా ఒక సబ్జెక్టు. దాంతోపాటు మనం చెప్తాము, వింటరా వినే వాళ్ళ దృక్కోణం నుంచి వాళ్ళు ఆలోచించుకోవాలి. మా బాధ్యత ఏంటి చెప్పడం, హెల్మెట్ పెట్టుకోవడం చెప్పడం. హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పటికి ఒక జిల్లా వ్యాప్తంగా 2000 పైన చేసి ఉంటాం. అంటే వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ అదే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతారని కాదు, లేకపోతే వాళ్ళకు అంత స్తోమత లేక కాదు. ఇది ఏంటంటే వాళ్ళకి అప్పటిపూర్తికి ఇస్తే అవేర్నెస్. వాళ్ళకి ఒక అరే ఎందుకు డాక్టరే యూజువల్లీ మెడికల్ ప్రొఫెషన్ అయితే హెల్మెట్స్ ఇస్తే వాళ్ళకి జనరల్గా అనుకుంటారు కదా, వీళ్ళు హాస్పిటల్ జనరల్గా హెల్మెట్స్ ఇస్తే ఏంటంటే అవేర్నెస్ వస్తుంది. సో మనం ఇలా హెడ్ ఇంజరీస్ బాగా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రోగ్రామ్స్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలి, ఒకరోజు చేసేది కాదు. ప్రతి సంవత్సరంలో ఒక 2-3 సార్లు. అలాగే మీకు కూడా ఇలాంటి విషయాలపైన కొంచెం ఎక్కువ వార్తలు రాస్తే జనాలు కూడా ఎక్కువ రీచ్ అవుతుంది. దానివల్ల కూడా వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకుని వీళ్ళంత వరకు ఎవరిని వాళ్ళు కాపాడుకోరు. ఎవరైనా సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనకు అన్నీ అయిన తర్వాత వాన్ తిట్టుకుంటే ఎవరిని డాక్టర్ చాలామంది వస్తుంటారు, అన్ని చాలా తీవ్రంగా హెడ్ ఇంజరీ వస్తుంది, రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏమైందంటే ఖర్చు పెట్టేస్తారు, ఖర్చు అయిపోతుంది. బియాండ్ అవర్ కంట్రోల్. ఎవరు కూడా డాక్టర్లు కూడా మన చేతులంత వరకు చేస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్లో అన్నెసరీ డాక్టర్ని తిట్టుకోవడమో లేకపోతే వాళ్ళని తిట్టుకోవడమో, ఇక బ్లేమ్ అంతా వాళ్ళ మీద వీళ్ళ మీద వేస్తున్నారు. కానీ యాక్చువల్లీ కాపాడుకోవాల్సింది ఎవరికి వాళ్ళు సొంతంగా కాపాడుకోవాలి. ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళు బాధ్యత. సో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఒక్కసారి ఈ హెడ్ ఇంజరీస్ లేదంటే ఏదైనా హాస్పిటలైజ్ అయితే వాళ్ళు ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోతుంది. ఇవన్నీ కూడా కాపాడుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ హెల్మెట్ ధరించండి. మీరు కూడా 10 మందికి ధరించాలని చెప్పండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.
ఓ సైరా.